సో మన రిక్వైర్మెంట్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఐటమ్ నేమ్, ఐటమ్ కోడ్ మనం సేవ్ చేసాం కదా. ఇక్కడ చూస్తే మనకి ఐటమ్ కేటగిరీ అనేది ఉంది. సో ఇది కూడా మనం సేవ్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి డేటా టైప్ ఏనం ఇచ్చాడు. అసలు ఏనం ఎందుకు? సో దాని గురించి మాట్లాడుకోవచ్చు అనమాట ఫస్ట్. సో ఏనం ఏంటి ఎందుకు అంటే మనకి ఆల్రెడీ కొన్ని ఫిక్స్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్ వస్తాయని తెలిసినప్పుడు ఏనం వాడుకోవడం బెటర్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ స్ట్రింగ్ లాగే, కాకపోతే మనకి వ్యాలిడేషన్స్ కానీ లేదు అంటే కంపారిజన్స్ కానీ ఏనంతో చాలా ఈజీగా ఉంటాయి. ఇవి ఫిక్స్డ్ కాన్స్టెంట్స్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, ఏనం ఏ కేసులో వాడాలో. మనకి వీక్ ఉంది, వీక్ లో మనకి 6 days ఉంటాయి, మండే, ట్యూస్డే ఇలా కదా. సో ఇవి కాన్స్టెంట్స్ అనమాట, అవి ఫిక్స్డ్ గా ఉంటాయి. ఏ వీక్ తీసుకున్నా మీకు అవే డేస్ ఉంటాయి కదా. సో ఆ కేసులో ఏనం వాడతాం అనమాట. స్ట్రింగ్స్ ఎలా వాడతాం అంటే మనకి ఏది పడితే అది వస్తుంది ఫ్రంట్ ఎండ్ నుంచి, మనకి ఏ టెక్స్ట్ వస్తుందో తెలియదు, అలాంటి కేసులో స్ట్రింగ్ వాడతాం అనమాట. అది ఒక్కటే డిఫరెన్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఐటమ్ కేటగిరీ యాడ్ చేసి మనం వాడుకోవచ్చు. సో ఇది మన కోడ్ బేస్ కదా. ఇక్కడ ఏనమ్మని చెప్పి ఒక ప్యాకేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఏనమ్స్ ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక జావా క్లాస్ ఏనమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఐటమ్ కేటగిరీ అని పెట్టుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈ ఐటమ్ కేటగిరీలో మనం ఏనమ్స్ యాడ్ చేయాలి. సో నేను ఏం యాడ్ చేస్తున్నానంటే మనకి ఏమేమి ఐటమ్ కేటగిరీస్ ఉంటాయి? స్వీట్స్ ఉంటాయి, చిప్స్ ఉంటాయి, ఇంకేమైనా ఉంటే అవి యాడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇవి రెండే యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సేవ్ చేసినప్పుడు సింపుల్, ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసేటప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాం? @request param. సో ఇక్కడ మనం స్ట్రింగ్ కాదు యాక్సెప్ట్ చేయాల్సింది. ఏం యాక్సెప్ట్ చేయాలి? ఐటమ్ కేటగిరీని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఐటమ్ కేటగిరీ యాజ్ ఐటమ్ కేటగిరీ అని పెట్టుకుంటున్నాను నేమ్ కూడా నేను. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం ఐటమ్ కేటగిరీ అయితే పాస్ చేయాలి కదా మరి. సో ఐటమ్ కేటగిరీ. సో ఇక్కడ నేను పాస్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? సర్వీస్ లేయర్కి వెళ్తుంది. సర్వీస్ లేయర్ కన్నా ముందు ఇంటర్ఫేస్కి వెళ్తుంది కదా. సో ఇంటర్ఫేస్ లో కూడా ఇక్కడ నేను ఐటమ్ కేటగిరీ అనేది తీసుకోవాలి. సో ఐటమ్ కేటగిరీ యాజ్ ఐటమ్ కేటగిరీ, ఐటమ్ సర్వీస్ ఇంటర్ఫేస్, ఐటమ్ సర్వీస్. సో ఇది కదా మనం వాడేది. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇక్కడ కూడా మనం ఐటమ్ కేటగిరీ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఐటమ్ కేటగిరీ. ఓకే. సో యాజ్ ఐటమ్ కేటగిరీ. సో ఇక్కడ యాడ్ చేస్తే ఏం చేయాలి? నేను సెట్ చేసుకోవాలి కదా ఐటమ్కి. అండ్ దానికైనా ముందు మనకి ఐటమ్ మోడల్లో దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. సో అప్పుడు ఏం చేయాలి? ఐటమ్ మోడల్కి వెళ్ళి మనం ఇక్కడ ఒక ఐటమ్ కేటగిరీ యాడ్ చేసుకుంటాం అనమాట. ప్రైవేట్ ఐటమ్ కేటగిరీ యాజ్ ఐటమ్ కేటగిరీ. సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు గెటర్స్ అండ్ సెట్టర్స్. సో ఇక్కడ ఏం చేద్దామంటే జనరేట్ గెటర్స్ అండ్ సెట్టర్ క్లిక్ చేసి ఐటమ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో మనకి గెటర్స్ అండ్ సెట్టర్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? తిరిగి ఐటమ్ సర్వీస్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. సో ఐటమ్ డాట్ సెట్ ఐటమ్ కేటగిరీ. ఓకే. యాజ్ ఐటమ్ కేటగిరీ, మనకి ఏదైతే ఐటమ్ కేటగిరీ వస్తుందో దాన్ని ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. రన్ చేసి మీకు డీబీలో కూడా చూపిస్తాను. ఓకే, మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఐటమ్ కేటగిరీ ఉంది కదా. సో ఫస్ట్ ఒక స్వీట్స్ కేటగిరీని అయితే పాస్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మనకి ఐటమ్ నేమ్ కాజా ఇద్దాం. అండ్ ఐటమ్ కోడ్ వచ్చేసరికి 10001 అని పెడదాం. సో ఇక్కడ మనం ఐటమ్ కేటగిరీ పాస్ చేస్తున్నాం అనమాట. సో ఐటమ్ కేటగిరీ స్వీట్స్ పెడుతున్నాను అనమాట. మనం ఎగ్జాక్ట్గా ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట, అది లేదని చెప్పి. సో ఎగ్జాక్ట్గా పాస్ చేయాలి. సో ఇక్కడ నేను దీని అయితే హిట్ చేస్తున్నాను. చూడండి మనకి అన్నీ సేవ్ అయిపోయాయి. సో మరి వెళ్ళి డీబీకి వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి. MySQL క్లయింట్కి వెళ్తున్నాను. యూస్ ఐటమ్ DB, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్. ఓకే, మనకి ఇక్కడ చూడండి కాజా అనేది సేవ్ అయింది, ఐటమ్ కేటగిరీ 0 పడింది అనమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే డేటా ఎలా సేవ్ అయింది చూడండి. ఇక్కడ ఐటమ్ కేటగిరీ అనేది 0 స్టోర్ అయింది అనమాట. ఎందుకు ఎలా స్టోర్ అయిందంటే మనకి జనరల్ గా బై డిఫాల్ట్ JPA దీని యొక్క ఇండెక్స్ తీసుకొని స్టోర్ చేస్తుంది అనమాట. స్వీట్స్ ఇండెక్స్ ఎంత? 0 కదా. సో అందుకే మనకు 0 స్టోర్ అయింది. కానీ ప్రొడక్షన్ కి మనం చేసే డేటాబేస్ లో ఎప్పుడు ఇలా ఇండెక్స్ స్టోర్ చేయకూడదు అనమాట. ఎందుకు అంటే
మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇండెక్స్ మారిపోవచ్చు. వాడు ఎవడో ఒకడు ఇంకొక కొత్త కేటగిరీ పెట్టినప్పుడు దాని ముందు తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, మనం ఆ ఇండెక్స్ అనుకుంటాం కదా, సో అది మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఈ ఏఎన్ఎం నే స్టోర్ చేయాలి. ఆ కేసులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇది మొత్తం టేబుల్ అంతా దీంతో క్రియేట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే ఈ ఐటమ్ కాలమ్ అయితే డ్రాప్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్సర్ట్ చేయనివ్వదు అనమాట, దాని మీద చెక్ పెట్టేస్తుంది MySQL. సో ఫస్ట్ అయితే డ్రాప్ చేద్దాం ఐటమ్ కేటగిరీ కాలమ్ ని. సో ఆల్టర్ టేబుల్ ఐటమ్ డ్రాప్ కాలమ్ ఐటమ్ అండర్ స్కోర్ కేటగిరీ. ఓకే, సో ఇప్పుడైతే నేను ఐటమ్ కేటగిరీ అయితే నేను డ్రాప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి రెండే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మనకి ఈ ఐటమ్ మోడల్ ఎక్కడైతే ఉందో ఇక్కడికి వెళ్ళి ఒకే ఒక్కటి యాడ్ చేయాలన్నమాట. @enumerator అని చెప్పి ఏనం టైప్ స్ట్రింగ్ అని యాడ్ చేస్తే మనకి ఏదైతే మనం ఇక్కడ పెట్టామో ఏనము, ఆ ఏనం వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ అవుతుంది అనమాట. స్వీట్స్ అయితే స్వీట్స్, ఏదైతే అది. సో ఇప్పుడు నేనైతే రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ హల్వా అని పెట్టి 1002 పెట్టి స్వీట్స్ అని పెట్టాను. సో ఇప్పుడు సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి డేటా అయితే స్టోర్ అయింది. ఇప్పుడు చూద్దాం ఒకసారి సెలెక్ట్ చేసి. సో ఇక్కడ చూడండి స్వీట్స్ అయితే మనకు స్టోర్ అయింది అనమాట. ఇలా మనం ఏనమ్స్ ని మనకి ఆల్రెడీ తెలుసు కొన్ని సేవ్ చేయాలని, అలాంటి కేసులో ఏనమ్స్ పెట్టుకొని వాడుకుంటాం అనమాట, సింపుల్. సో మనకి రిక్వైర్మెంట్ లో మిగిలినవి ఏంటి, ఇంకా క్రియేటెడ్ అట్, అప్డేటెడ్ అట్. సో అసలు ఇవి ఎందుకు యాడ్ చేయాలనే దాని గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఆడిట్ పర్పస్ ఇది మెయింటైన్ చేయాలన్నమాట. ఎందుకు ఆడిట్ పర్పస్ అంటే, ఒక ఐటమ్ ఎప్పుడు క్రియేట్ అయింది అండ్ అలాగే ఎప్పుడు అప్డేట్ అవుతూ వస్తుంది అనేది మనకి ఇక్కడ ఇందులో క్లియర్ గా రికార్డ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఏదో ఒక రోజు ఈ ఐటమ్ ఎప్పుడు క్రియేట్ అయింది నాకు కావాలని ఎవరైనా అడిగారు అనుకోండి, మనం DB నుంచి ఫెచ్ చేసి చూపించవచ్చు ఈ ఐటమ్ ఇప్పుడు క్రియేట్ అయింది అండ్ అలాగే ఇది రీసెంట్ గా ఈ టైంలో అప్డేట్ అయింది అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో దానికోసమే ఇవి రెండు మెయింటైన్ చేయాలి, క్రియేటెడ్ అట్ అండ్ అప్డేటెడ్ అట్. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? సో సింపుల్, మనం ఏం చేయొద్దు అనమాట, ఐటమ్ మోడల్కి వెళ్ళిపోయి ఫస్ట్. సో ఇవి మనకి UI నుంచి రాకూడదు. ఓకే, UI నుంచి వచ్చాయి అనుకోండి, యూజర్ వాడికి కావాల్సింది క్రియేటెడ్ అట్ అండ్ అప్డేటెడ్ అట్ కూడా వాడికి అప్డేట్ చేసుకుంటాడు అనమాట. సో ఎప్పుడు రిక్వెస్ట్ ప్యారమ్స్ లో క్రియేటెడ్ అట్ అప్డేటెడ్ ఉండకూడదు అనమాట మనకి. సో సింపుల్, ఇక్కడ మనకి మోడల్కి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఈ క్రియేటెడ్ అట్ అప్డేటెడ్ అట్ యాడ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మనకి డేటా టైప్ ఏంటి, డేట్ టైం కదా. సో దీన్ని ఇప్పుడు డేట్ టైప్ అయితే మనం యాడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ప్రైవేట్ లోకల్ డేట్ టైం అని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇది మనకి జావా టైం నుంచి వస్తుంది అనమాట. సో క్రియేటెడ్ డేట్ లేదంటే క్రియేటెడ్ అట్ అని పెట్టుకుంటున్నాను నేను ప్రెసెంట్. అండ్ ఇంకొకటి అప్డేటెడ్ అట్. ఓకే, ఇవి రెండు పెట్టుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే, మనం దీనికి ఒక యానిటేషన్ ఉన్నదనమాట, @creation టైమ్ స్టాంప్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి క్రియేషన్ టైమ్ స్టాంప్ ఉంది కదా. సో దీనికి క్రియేషన్ టైమ్ స్టాంప్, అప్డేటెడ్ అట్ సేవ్ చేయడానికి @update టైమ్ స్టాంప్ అనమాట. ఓకే, సో ఇవి రెండే యాడ్ చేసిన తర్వాత మనకి క్రియేటెడ్ అట్ కి చెప్పాను కదా, వన్స్ అది క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఇంకెప్పుడు మార్చకూడదు. అలాంటి కేసులో ఏం చేయాలంటే @column అని చెప్పి అప్డేటబుల్ అనేది ఫాల్స్ పెట్టుకోవాలన్నమాట. సో మనకు అది అప్డేట్ అవ్వదు, ఒక్కసారి మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకే, ఇవి రెండే యాడ్ చేసుకొని జస్ట్ రన్ చేయండి అప్లికేషన్ని. ఓకే, సో ఇప్పుడు అప్లికేషన్ రన్ అవుతుంది కదా. నేను ఇప్పుడు ఇంకొక స్వీట్ యాడ్ చేస్తున్నాను, బూందీ లడ్డు అని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ 11003 పెట్టుకోవచ్చు. సో ఇది కూడా స్వీట్స్ కేటగిరీగా వస్తుంది కాబట్టి సెండ్ చేస్తున్నాను. సో మనకి ఇదైతే సేవ్ అయింది. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు DBలోకి వెళ్ళి ఒకసారి. ఇక్కడ చూస్తే మనకి క్రియేటెడ్ అట్ అప్డేటెడ్ అట్ చూడండి టైం స్టాంప్లు అయితే సేవ్ అయ్యాయి. సో ఎలా మనం క్రియేటెడ్ అండ్ అప్డేటెడ్ అట్ అయితే మనం సేవ్ చేస్తాం. ఇప్పుడు మీకు నేను ఇచ్చే టాస్క్ ఏంటి అంటే, మీరు ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ డిస్క్రిప్షన్ మీరు ట్రై చేసి యాడ్ చేయండి. ఓకే బ్రో, JPA ఆటోమేటిక్ గా డేటాను సేవ్ చేసేటప్పుడు క్వెరీ రాస్తుంది అంటున్నావు, అది ఏం క్వెరీ రాస్తుందో నాకెలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? సో అది చూపిస్తాను అనమాట. ఒక ప్రాపర్టీ యాడ్ చేస్తే మనం అప్లికేషన్ ప్రాపర్టీస్ లో JPA డేటా స్టోర్ చేసేటప్పుడు ఏ క్వెరీ రాస్తుందో మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ ప్రాపర్టీస్కి వెళ్దాం అనమాట. సో నేను ఇక్కడ డబల్ షిఫ్ట్ ఇస్తున్నాను, ఇస్తే అప్లికేషన్ ప్రాపర్టీస్ అని మనకు కనిపిస్తుంది. సో అప్లికేషన్ ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. ఒకే ఒక ప్రాపర్టీ యాడ్ చేసుకుంటే మనకి JPA సేవ్ చేసేటప్పుడు ఏం క్వెరీ రాస్తుందనే తెలుస్తుంది. సో అదేంటి అంటే స్ప్రింగ్ డాట్ JPA డాట్ షో SQL. ఓకే, షో -SQL పెట్టుకొని
ఈక్వల్ టు ట్రూ పెట్టుకున్నాం అనుకోండి, మనకి సేవ్ అయ్యేటప్పుడు అది ఏం క్వెరీ వాడుతుంది, లేదంటే గెట్ చేసేటప్పుడు ఏం క్వెరీ వాడుతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రీరన్ చేస్తున్నాను దీన్ని. ఓకే, సో ఇక్కడ నేను రవ్వ లడ్డు అని చెప్పి ఇంకొక ఐటమ్ అయితే పంపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను జస్ట్ ఒక స్పేస్ ఇస్తున్నాను, కొంచెం స్పేస్ ఇస్తున్నాను ఏం రాస్తుందని చెప్పడం కోసం. సో ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నాను అనమాట రిక్వెస్ట్ని. సో మనకి సక్సెస్ఫుల్ అయింది కదా. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఐటమ్ క్రియేటెడ్, మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా అన్నింటితో కలిపి ఇది ఒక క్వెరీ రాస్తుంది అనమాట. మీరు ఈ క్వెరీని డైరెక్ట్ గా SQL ఎగ్జిక్యూట్ చేసినా వర్క్ అవుతుంది, కాకపోతే మనం మన వాల్యూస్ని ఇక్కడ రీప్లేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటే వర్క్ అవుతుంది అనమాట, అంతే.